రండి రండి చెప్తాను. ఏమిటి రాధ? ఏమండి చూసారా, బాబు బారసాలకి మురుగులు, ఉంగరాలు, చైన్లు, లాగులు, చొక్కాలు, బొమ్మలు అన్ని కొన్నాను. బాగున్నాయా? బానే ఉన్నాయి. ఏమిటండి అలా నిలబడిపోయారు? ట్రైన్ టైం అవుతున్నారు, వెళ్ళి రెడీ అవ్వండి. ట్రైన్ కి ఇంకా గంట టైం ఉంది. కాస్త ముందుకు వెళ్తే ఏంటంట, వెళ్ళి రెడీ అవ్వండి. 5 నిమిషాలు రెడీ అయిపోవాలి. ఏమండి ఏమిటి ఇది? ఏమండి ఈ మొలతాడు చూసారా, బాబు కోసం కొన్నాను. ముద్దుగా ఉంది కదా? చాలా బాగుంది. బాగుంది బాగుంది నిలబడిపోతే ఎలా? ట్రైన్ కాస్త వెళ్ళిపోతుంది, వెళ్ళి రెడీ అవ్వండి. వెళ్ళండి. ఏంటండి అలా చూస్తున్నారు? రాధ, నీ కంగారు ఆదుతా చూస్తుంటే నాకెందుకో భయంగా ఉంది. భయమా? దేనికి? అక్కడికి వెళ్ళాక నా బాబు నా బిడ్డ అని ఎక్కడ బయటపడతావో నన్ను. రాధ లేదండి, నేను జాగ్రత్తగా ఉంటాను. రావదునా? రండన్నయ్య. రాము, ఈ లగేజ్ తీసుకెళ్ళి లోపల పెట్టించు. రావదునా? ఏమండి ఎవరొచ్చారో చూసారా? ఏమ్మా రాధ, అంత చిక్కిపోయావి? బిడ్డ పోయిన తల్లి చిక్కిపోక ఏమవుతుందండి? ఇట్స్ ఆల్ రైట్. రాజు వెళ్ళారా? వదినా, బాబేడి? వాడి సంగతి ఏం అడుగుతావులే వదినా, ఒట్టి అల్లరి వాడైపోయాడు. పాలు పట్టమని అత్తయ్యకి ఇచ్చాను. బాబుకి పోతపాలా? అవును వదినా, ఈ రోజుల్లో ఏ తల్లి వదినా పిల్లలకు పాలిస్తుంది. పైగా వీడికి తల్లి పాలు అలవాటు చేస్తే ఇక నా మహిళా మండలి అన్నయ్య అభిమాన సంఘాల ఆధ్వర్యం మూలపడ్డట్టే. అమ్మా, స్త్రీ సేవా సదనం నుంచి ఫోన్ వచ్చిందమ్మా. ఇది ఒకటి వదినా, నువ్వు లోపలికి వెళ్ళు. అయ్యో వీళ్ళకి ఫోన్ చేయడమే మర్చిపోయాను. నా కర్మ కొద్ది ఇప్పుడే పోయింది. ఆయాముండా పుణ్యక్షేత్రాలు నేను ఎప్పుడైనా కన్నానా పెంచానా? ఈ వయసులో వచ్చి పడింది. ముద్రష్టపోయాడు. కాదు కాంతం గారు, బిడ్డ పాపాలేని గొడ్రాలకి పెంపకం తెలుస్తుంది. పసి బిడ్డకి ఇలాంటి సీసాలని నేను పాలు పెట్టేది? అమ్మో అమ్మో అమ్మో, ఎంత మాట అన్నావు? నేను బిడ్డ పాపాలని గొడ్రాలనా? నువ్వు అన్నావుగా అర్ధాయిషి బిడ్డని. ఏం పుణ్యం చేసుకున్నావో ఏమిటో, పురిట్లోనే పోయింది. గోయిందా కాంతం గారు? అయ్యే నాకు లేని ప్రేమ తనకెక్కడొచ్చిందో, తనే పెద్ద కనేసినట్టు విడిచి పడిపోతోంది. పెద్దదాన్ని నేను ఎందుకు దూరదృష్టితో ఆలోచించి చెబుతున్నానో ఆలోచించుకో. ఆ తర్వాత ఇష్టం. అత్తయ్య, రేపటి నుంచి అలా అలవాటు చేయొద్దని నేను చెప్తానులే. ఇప్పుడు బయటపడితే అర్థమైందండి. మీరు అన్నట్లు తల్లి మనసు వాడిని చూడగానే తహతల్లాడిపోయింది. తట్టుకోలేకపోయాను. ఇంకెప్పుడు ఇలా చేయనండి. సరే, కిందకి పెడదాం. పద. రావుదినా, పేరెంటాళ్ళంతా వచ్చేసారు. బాబుని తీసుకొచ్చి ఉయ్యాలో పడుకోబెట్టు. ఆ చేత్తోనే బొట్టు కూడా పెట్టు. అయ్యో అయ్యో, కన్న తల్లు నువ్వు ఉండగా ఆవిని పెట్టమంటావేమిటి? అసలే చేతికి బిడ్డ వచ్చిన మనిషి. కాంతమ్మ గారు, నాకెందుకులేనా ఆయన కందకలేని దొరకదు, కత్తిపేట కానీ. రాధ బొట్టు పెట్టమ్మా. అత్త అమ్మతో సమానం అన్నారు. వద్దులే అన్నయ్య, ఏ పేరు పెట్టినా ఎవరు పెంచినా బాబు అందరికీ బాబే. మా కంటి దీపం, కన్నయ్య మా కాంతి రూపం, ఏ పేర పిలిచినా
మా ఇల్లు మురిపాల వేపల్లెగా ఈ అమ్మ ముద్దాడు గోపెమ్మ కాగా మా ఇల్లు మురిపాల వేపల్లెగా ఈ అమ్మ ముద్దాడు గోపెమ్మ కాగా ఎవరు కన్నా కన్ను నీవేనని కన్నా అనలేనని జీవించని నీకు చూపుగా కాపుగా నీ కంటికే పాపగా ఏ పేర పిలిచినా ఏ ప్రేమ పెంచినా ఏ కడుపున పుట్టినా ఏ ఒడిలో పెరిగినా కన్నయ్య మా కంటి దీపం కన్నయ్య మా కాంతి రూపం ఈరేడు భువనాల ఉయ్యాలలో మారేడు కన్నయ్య పవళించు వేళ ఈరేడు భువనాల ఉయ్యాలలో మారేడు కన్నయ్య పవళించు వేళ తాను కన్నా తనను కనలేదని అమ్మా అనలేదని పాడేను ఈ పాటలాలిగా తల్లిగా ఇల్లాలిగా జోలగా ఏ పేర పిలిచినా ఏ ప్రేమ పెంచినా ఏ కడపున పుట్టినా ఏ ఒడిలో పెరిగినా కన్నయ్య మా కంటి దీపం కన్నయ్య మా కాంతి రూపం కన్నయ్య మా కాంతి రూపం ఏమండి పాప కచ్చం మీ ముఖ్యనండి దుర్గా ఏమిటమ్మా ఇలా వచ్చా ఏమైంది? నేను చేసిన పాపానికి తగిన శాస్తి అయింది. మా ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. నా ఒక్క బిడ్డ యాక్సిడెంట్ లో చచ్చిపోయింది. నీడనిచ్చి ఆదరించిన నిన్ను ఈసడించుకున్నందుకు తల్లిలాగా అభిమానించే వదన్ను తల్లిని కాకుండా చేయాలని విషం ఇచ్చినందుకు తగిన శిక్ష అనుభవించానన్నయ్యా. దిక్కులేని పక్షినయ్యాను. మద్రాసులో ఉన్నారని తెలిసి వెళ్ళాను. అక్కడ లేరని తెలిసి ఇక్కడికి వచ్చాను. మమ్మల్ని క్షమించమని వేడుకుందామని వచ్చానన్నయ్యా. క్షమించన్నయ్యా. ఏమండి పాపం పోయిన బిడ్డని ఎలాగో తెచ్చేవలం కనీసం జైల్లో ఉన్న అన్నయ్యని విడిపించే మార్గం అన్న చూడండి. అన్నయ్య ఆయన తప్పుల్ని క్షమించి ఈ ఒక్క ఉపకారం చేసి పెట్టన్నయ్యా. అలాగేనమ్మా, నువ్వు ధైర్యంగా ఉండు. ఎప్పుడనగా బయలుదేరావో ఏమో, స్నానం చేసి భోంచేద్దుగాని రా అమ్మా. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ హ్యాపీ మ్యారేజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ హ్యాపీ మ్యారేజ్. పిడిలాగా ఉన్నట్టు పెళ్లి చేస్తున్నారేంటి? పరిశ్రమలో ఒక పెద్ద మనిషి నన్ను పాతాళం కలవ తొక్కాలని ప్రయత్నించారు. వీరే నన్ను చెయ్యి నుంచి కాపాడారు. ఎవరా పెద్ద మనిషి? ఇంకెవరు, మన పెద్ద హీరో రాజు. రాజు అలాంటి వాడు కాడే. రాజు చాలా మంచివాడే. నటుడు కదా, పైకి అలాగే కనిపిస్తాడు.
తప్ప తాగి నా ఇంటికి వచ్చి నన్ను బలవంతం చేశాడు. సెట్ లో తన భార్య చేత నన్ను కొట్టించి కసి తీర్చుకున్నాడు. నాకు డబ్బిచ్చి నన్ను బుక్ చేసే ప్రొడ్యూసర్ని బెదిరించి ఆ పిక్చర్ నుంచే తీయించేశారు. ఇంతకంటే ఏం కావాలి చెప్పండి, మీరే చెప్పండి, ఇంతకంటే ఏం కావాలని. ఇదంతా నిజమా? అదేమిటండి అలా అడుగుతారు? ఇదంతా నిజమో అబద్ధమో రంజన మొహం చూస్తుంటే మీకు అర్థం కావటంలా. మీరు నిజంగా పక్షపాతం లేని వాళ్ళైతే మాకు హెల్ప్ చేయండి. ఎంత మాట అన్నారు? నెక్స్ట్ ఇష్యూలో ఫ్రంట్ పేజీలో ఫోటోలతో సహా రాసేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమిటండి ఎక్కడి నుంచి ఫోను? అన్నయ్య ధైర్యం చెప్పడం ఏంటి? చంద్రం ఫోన్ చేశాడు. రాజు పరిస్థితి ఏం బాగాలేదట. అవునండి, ఈ మధ్య వచ్చే పిక్చర్స్ అన్ని ఫెయిల్యూర్ అవుతున్నాయి.